మెగాస్టార్ చిరంజీవి గారు, బాబీ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా మెగా 158 అనే ఒక వర్కింగ్ టైటిల్తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా చాలా వేగంగా ముందుకెళ్తుంది, కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో ఆ సినిమా వర్కింగ్ టైటిల్ పక్కన పెట్టేసి ఒరిజినల్ టైటిల్ గురించి అందరు కూడా మాట్లాడుతున్నారు. అంటే చిరంజీవి గారికి వయసు అయ్యే కొద్దీ కొంచెం చాదస్తం ఎక్కువైపోతుంది, తొందరపాటుతనం ఎక్కువైపోతుంది, ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు అర్థం కావట్లేదు. ఈ విధంగా చాలామంది కూడా రీసెంట్ టైంలో మాట్లాడుతున్నారు. వాళ్ళు అవునన్నా కాదన్నా మన చిరంజీవి గారికి మాత్రం రోజుకి వయసు పెరుగుతుంది, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ వయసు పెరిగినప్పటికీ కూడా జిమ్లో వర్కౌట్ చేస్తూ యంగ్ హీరోలతో పాటు సమానంగా సినిమాలు చేస్తూ ఆ సినిమాని హిట్ చేస్తూ అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారంటే ఆ గొప్పదనాన్ని చూడకుండా ఆయన అది మాట్లాడాడు, ఇది మాట్లాడాడు, చాదస్తం ఎక్కువైపోయింది, ఇది మాట్లాడతారు. అంటే ఆ విధంగా మాట్లాడే ముందు ఒక్కసారి మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఏంటంటే అసలు ఆ వయసు వచ్చేంత వరకు మనము ఏ విధంగా ఉంటాం, కనీసం బ్రతికుంటామా ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఈ పొల్యూషన్ ఈ యొక్క వాతావరణానికి? ఆ విధంగా ఆలోచించాలి. వాళ్ళు అన్నీ చూసి ఎన్నో హిట్లు, ఎన్నో రివార్డులు, ఎన్నో అవార్డులు, ఎన్నో గొప్ప గొప్ప ఫంక్షన్స్, ఎంతో గొప్ప గొప్ప రెమ్యునరేషన్, ఎంతో గొప్ప లైఫ్ని చూసిన వాళ్ళు, రిచ్ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు. కానీ వాళ్ళు ఇంకా కూడా ఇప్పుడు ఆయన కావాలనుకుంటే ఇంట్లో కూర్చొని ఆస్తులు అంటే కొండంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, ఎంత ఖర్చు చేసినా కూడా తరగని ఆస్తులు. అయినా కూడా ఎందుకు చేయాలి అంటే ఒక ప్యాషన్ అన్నమాట, ప్రేక్షకుల్ని అలరించాలని ఒక ముఖ్య ఉద్దేశం. అయితే రీసెంట్గా మెగా ప్రిన్స్ అని మనం అనుకుంటూ ఉంటాము. మరి కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ గారి ఆ సినిమా అనేది మంచి సూపర్ డూపర్ హిట్ అయిందన్నమాట. సక్సెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఆ ఒక ఈవెంట్కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో మరి ఆయన అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారితో సరదాగా మాట్లాడుతున్నారు. సో ఆ క్రమంలో ఏంటంటే మన సినిమా యొక్క టీజర్ కంప్లీట్ అయిందా, ఆ ఒక టీజర్కి మ్యూజిక్ అంతా కూడా అరేంజ్ చేసావా, లాస్ట్లో టైటిల్ యాడ్ చేసావా కదిరి అని చెప్పేసి ఒక మాట అన్నారనమాట. సో ఆ వెంటనే ఆయన రియలైజ్ అయిపోయి అక్కడికి ఆ మాటని కట్ చేశారన్నమాట. సో అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంతకు ముందు కూడా మెగా 158 వర్కింగ్ టైటిల్తో పాటు అందరూ ఏమనుకున్నారు, కాకాజీ కాకాజీ అని చెప్పేసి ఒక టైటిల్ గురించి మాట్లాడుకున్నారనమాట. సో ఇప్పుడు కదిరి అని చెప్పేసి డైరెక్ట్గా చిరంజీవి గారు చెప్పారు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసేసారనమాట, కదిరి కాకాజీ అని చెప్పేసి. సో మరి మెగా 158 యొక్క వర్కింగ్ టైటిల్ తీసేస్తే ఒరిజినల్ టైటిల్ మాత్రం ఇదే కదిరి కాకాజీ అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఒకవేళ ఇది నిజమైతే గనక ఇంకా ప్రేక్షకులకి పండగే అన్నమాట. ఎందుకంటే చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది. మరి మెగా 158 అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి కదిరి కాకాజీ అంటే ఇంకే విధంగా ఉంటుంది. సో ఆ విధంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే ఎగ్జైట్మెంట్తోని, క్యూరియాసిటీతోని, అదేవిధంగా ఒక హ్యాపీనెస్ అన్నమాట. టైటిల్ మాకు ముందే తెలిసింది, స్వయంగా ఆయన చెప్పాడు అని చెప్పేసి. సో ఆ విధంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏ విషయమైనా కూడా చిన్న హింట్ ఇచ్చినా కూడా ప్రేక్షకులు మాత్రం ఇట్లే పట్టేస్తున్నారనమాట. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో అందరూ కూడా చాలా షార్ప్ అయిపోయారనమాట. మరి ఈ టైటిల్ ఏ విధంగా ఉంది, మెగా 158 సినిమాకి కదిరి కాకాజీ అనే టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా? సో ఇప్పుడే అందరికీ తెలిసేసింది కాబట్టి మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తారా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.